17వ రోజు పత్రిజీ ప్రబోధాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. ఆ భిక్షగాడు అడుగుతాడు, స్వామి ధర్మం చేయి నాయనా అంటాడు. ఆ భిక్షగాడి నోట్లో నుంచి ఎంత గొప్ప పదం వచ్చిందో ధర్మం. ఈ చెట్టు తన ధర్మం తాను చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తోంది. మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డయాక్సైడ్ ఇస్తున్నాం. మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ను ఆక్సిజన్గా మారుస్తుంది. ఆ చెట్టు తన ధర్మాన్ని తాను చేస్తోంది. శక్తిని తీసుకొని ఫోటోసింథసిస్ ద్వారా తన పని తాను చేస్తుంది. ఈ కన్ను తన ధర్మం తాను చేస్తోంది, అందరినీ చూస్తోంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఈ చెవి తన పని తాను చేస్తుంది, అన్నీ వింటోంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఈ నాసిక అన్నిటినీ స్మెల్ చేస్తోంది, వాసన చూస్తుంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఇక్కడ ఉన్న వాళ్ళ శరీరంలో ఈ హార్ట్ అనేది తన పని తాను చేస్తుంది, కొట్టుకుంటుంది. ఎప్పుడైనా ఆగిపోయిందా? మన లంగ్స్, మన లివర్ ఎప్పుడైనా ఆగిపోయాయా? తమ పని తాము చేస్తున్నాయి. మనం వాటి వైపు చూడటం లేదు కూడాను, కానీ మన పక్కింట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాము. హార్ట్ కొట్టుకుంటుంది, తన పని తాను చేస్తోంది. ఈ బొర్ర, ఈ శరీరం అంతా తన పని తాను శ్రద్ధగా చేస్తోంది. ఈ శరీరం తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నది. ఆ శరీరం తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంటే మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అందుకే ఆ భిక్షగాడు అంటున్నాడు, నాయనా ధర్మం చేయి నాయనా. మై డియర్ ఫ్రెండ్స్, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది, కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకున్నాడు. తన డ్యూటీ తాను చేశాడు. అలా అని వస్త్రాపహరణం జరుగుతున్న ప్రతి స్త్రీకి బట్టలు ఇచ్చాడా? లేదు కదా. ఎవరికి ఇవ్వాలో వారికే ఇచ్చాడు. బట్టలు ఎవరికి ఇవ్వకూడదో వారికి బట్టలు ఇవ్వలేదు. ప్రపంచంలో చాలా చోట్ల వస్త్రాపహరణం జరుగుతుంది. అందరికీ బట్టలు ఇచ్చాడా శ్రీకృష్ణుడు? పాత్రను బట్టి దానం ఉంటుంది. ద్రౌపది ఆ దానానికి అర్హురాలు, మిగతా వాళ్ళు అర్హులు కారు. అర్హులు కానప్పుడు రాదది, అర్హత ఉన్నప్పుడు రాకుండా ఉండదది. అర్హులు కాని వారికి ఇవ్వడం అనేది ధర్మం లేకుండా ఉండటం, అర్హులైన వారికి ఉండటం అనేది కూడా ధర్మం లేకుండా ఉండటమే. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. సో మన జీవిత కాలపు ధర్మం ఏంటి? నా జీవితమంతా శాకాహార ప్రపంచానికి, ధ్యాన ప్రపంచానికి, పిరమిడ్ ప్రపంచానికి నేను అంకితం చేస్తున్నాను. ఇది నా ప్రణాళిక. సరే, నేను నా ఈ జీవితం కాలమంతా చేస్తాను. ఇది నా ధర్మం. మరి ఈరోజు కూడా అదే. ఈ 24 గంటలు నేను ధ్యానం గురించే మాట్లాడతాను, ధ్యానం గురించే ఆలోచిస్తాను, ధ్యానం గురించే రాస్తాను. మరి ఇప్పుడు కూడా అదే చేస్తాను. ఇప్పుడు ఈరోజు ఈ జీవితం అంతా, ఈ రోజంతా ఇప్పుడులోనే నిండి ఉంటుంది. ఈ జీవితం అంతా ఈ రోజుల్లోనే నిండి ఉంటుంది. జీవితంలో రేపు అనేది ఎప్పుడూ రాదు. ఎప్పుడు వచ్చినా ఈరోజే వస్తూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వస్తూ ఉంటుంది. కనుక మన జీవిత కాలపు ప్రణాళిక, ఈరోజు ప్రణాళిక, ఇప్పటి ప్రణాళిక, జీవిత కాలపు ధర్మమే ఈరోజు ధర్మము, ఇప్పటి ధర్మము. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక గంట తర్వాత నేనేం చేస్తాను? అక్కడ కిచెన్ ఉంది, వంటశాల ఉంది, అక్కడికి పోయి కూరలు తరుగుతాను, వంట చేస్తాను. అప్పటికీ నా ధర్మం అది. అది అయిపోయినాక తర్వాత ఏం చేస్తాను? అందరికీ వడ్డిస్తాను. వడ్డించిన తర్వాత ఏం చేస్తాను? అందరినీ పోయి అడుగుతాను, నాయన ఎలా ఉంది? ఉప్పు తక్కువైందా? కారం ఎక్కువ ఉందా? వంట ఎలా ఉంది అని అడుగుతాను. నా ధర్మం అది, నేను చేస్తాను. జీవితకాలపు ధర్మం, ఈరోజు ధర్మం, ఇప్పటి ధర్మం, రేపటి ధర్మం నాకు అనవసరం. ఈరోజు ఏం చేయాలో అదే నాకు అవసరం. ఇప్పుడు ఏం చేయాలో అది అత్యంత అవసరం. జీవితకాలం అంతా ఏం చేయాలో చక్కగా ప్లాన్ చేసుకుంటాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు తెలిసిపోయింది, ఈ ఉద్యోగం ఎన్నో రోజులు నేను చేయనని. ఇది నా జీవితకాలపు ప్రణాళిక కాదు అని. నా జీవిత కాలపు ప్రణాళిక ప్రపంచమంతా తిరిగి ధ్యానం చెప్పడమే. కొన్ని రోజులు నేను వెయిట్ చేశాను, ఎప్పుడు నా జీవిత కాలపు ప్రణాళిక ప్రారంభమవుతోందని చెప్పేసి, ఎప్పుడు నేను ఉద్యోగం విరమణ చేయాలో అని చెప్పేసి తహతహలాడాను.
ఆ సమయం వచ్చేసిందో ఉద్యోగ విరమణ చేశాను. హాయిగా నా జీవితకాల ప్రణాళికలో నేనున్నాను. నా ఆఖరి శ్వాస వరకు నా జీవితకాల ప్రణాళికలో నేను ఉంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధుడు రాజకుమారుడిగా ఉన్నాడు, రాజుగా కావచ్చుగా, కానీ ఆయన తన ధర్మాన్ని తాను తెలుసుకున్నాడు. నేను ఇక్కడ రాజుగా ఉండటానికి జన్మ తీసుకోలేదు. నేను నా బుద్ధత్వాన్ని సంపాదించడానికి వెళ్ళాలి. ప్రపంచానికంత బుద్ధత్వాన్ని చెప్పాలని తెలుసుకొని బుద్ధుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. ఆ బుద్ధుడికి కూడా భార్య ఉంది, కొడుకున్నాడు. కానీ బుద్ధుడు సంసారంలో ఉన్నాడేంటి, అది తన ధ్యేయం కాదు అని తెలుసుకున్నాడు. బుద్ధుడు తన ధర్మాన్ని తాను తెలుసుకున్నాడు. బుద్ధుడు తన పని తాను చేశాడు. మనం మన ధర్మాన్ని తెలుసుకున్నాం. మనం మన పని చేస్తున్నాము. ప్రతి స్త్రీ కూడాను తన గృహస్థ ధర్మం నిర్వర్తించాలి. ప్రతి పురుషుడు కూడాను స్త్రీ పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ప్రతి రాజు కూడాను ప్రజల పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ఆ భిక్షగాడు చెప్పినట్లు ధర్మం చేయి నాయనా. నీవు ధర్మం చేయకుండా అధర్మంలో ఉంటే ఏమవుతుంది? ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. నువ్వెంతకాలం అధర్మం చేస్తావో అంతకాలం మళ్ళీ పుడుతూనే ఉంటావు, మళ్ళీ మళ్ళీ చస్తూనే ఉంటావు, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలోకి రావాలి నువ్వు. కానీ ఎప్పుడైతే ధర్మంలోకి వచ్చేస్తావో, పూర్తిగా ధర్మంలోకి వస్తావో, ఇక నీవు మళ్ళీ పుట్టనక్కర్లేదు నాయన. కృష్ణుడు అర్జునుడితో నేను ఉన్న స్థితికి నువ్వు వస్తే నువ్వు మళ్ళీ పుట్టనక్కర్లేదు, లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే అని చెప్పాడు కదా. అందుకే ఆ భిక్షగాడు ఏమన్నాడు? ధర్మం చేయి నాయనా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకటే ధర్మం ఉంది. మాంసం తినవద్దు అని చెప్పటమే ధర్మం. ధ్యానం చెయ్యి అని చెప్పటమే ధర్మం. హింస చూడు, హంస పకుడు అని చెప్పటమే ధర్మము. అంతకన్నా వేరే ధర్మం లేదు. నోరు విప్పకపోవటం పిరమిడ్ మాస్టర్లకు అధర్మం అవుతుంది. నోరు విప్పాల్సిందే. నోరు విప్పుతూనే ఉన్నాము, నోరు విప్పుతూనే ఉంటాము. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాము. ఈ ధర్మం గురించి చెప్పాలంటే ఇంకొక విషయం చెప్పాలి. మనం ధర్మో రక్షతి రక్షితః, ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. ధర్మం గురించి హయ్యెస్ట్ స్టేట్మెంట్. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మం రక్షిస్తుంది ఎవరిని? ధర్మాన్ని రక్షించిన వాళ్ళని. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షించబడిన ఆ ధర్మం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. ఇది ఆధ్యాత్మికతలో మహోన్నతమైన సందేశం. కనుకనే ధర్మం చేయి నాయనా అన్నాడు ఆ భిక్షగాడు. కృష్ణుడు కూడా అర్జునుడితో నీ ధర్మం నువ్వు చెయ్యి అంటున్నాడు. ధర్మో రక్షతి రక్షితః. నీకు రక్షింపబడాలని ఉంటే నీవు ఇంకొకరిని రక్షించు. నీకు భక్షింపబడాలని ఉంటే నీవు ఇంకొకరిని భక్షించు. ధర్మో రక్షతి రక్షితః. ద్రౌపదిని రక్షించింది ద్రౌపది ధర్మం. పాండవుల్ని రక్షించింది పాండవుల ధర్మం. మహాభారతం నుంచి ఏం నేర్చుకున్నాం మనం? ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మం ఏంటి? ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో ధ్యానం చేసి మనం వచ్చాం. ఈ జన్మలో ధ్యానాన్ని అందరికీ చెప్పటమే మన ధర్మం. నా దగ్గరికి చాలామంది వస్తారు, స్వామీజీ నా ధర్మం ఏంటి, నేనేం చేయాలి అని నన్ను అడుగుతారు. నేనేం చేస్తున్నాను అది చేయటమే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్తాను. ఎవరైనా వారి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవటానికి బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తే షహనాయ్ పట్టుకో అంటాడు. గవాస్కర్ దగ్గరికి వెళ్తే క్రికెట్ బ్యాట్ పట్టుకో అంటాడు. అది నీ పర్పస్ ఆఫ్ లైఫ్. అందుకే నా దగ్గరికి వచ్చావు నీవు, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తావు? బ్యాట్ పట్టుకోవటం నేర్చుకో, క్రికెట్ ఆడటం నేర్చుకో అని చెప్తాడు. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవటం కోసం మనం బుద్ధుడి దగ్గరికి వెళితే బుద్ధుడు ఏమంటాడు? ధ్యానం చేయి నాయనా అంటాడు. పిరమిడ్ మాస్టర్ నా దగ్గరికి వస్తే నేనేం చెప్తాను? ఊరూరా తిరుగు, ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిఎంసి గురించి చెప్పమని చెప్తాను. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.